So here the next preparation method, that is third one, Hofmann degradation of amides or Hofmann bromamide method. So what is the reaction? So here the heating of amides with a mixture of bromine and alkali, and it give the primary amine. So what is the reaction? It is a simple reaction. The heating of amides with a mixture of the bromine and alkali, and it can converts into primary amine, or it can give the primary amine. So in this reaction, amides converts into amines. So let's see a mechanism. So in this reaction, so this is the mechanism. The first step, the amides reaction with base. So after reaction with the base, it converts into a nucleophile. So this is one, the nucleophile. After formation of this compound, it can reaction with bromine. It reaction with bromine and form a N-bromoamide. Form N-bromoamide. So this whole step is known as base protonated N-bromination of the amide. Base protonated N-bromination of the amide. So after formation of this N-bromoamide, again that compound reaction with the base and converts into this compound and converts into and form this compound. So in this compound, the alkyl group which is attached to the carbon, that alkyl group migrates to the nitrogen atom as a bromine ion departs. So this produce an isocyanate. It can produce isocyanate. So after rearrangement of this alkyl group from carbon atom to nitrogen atom, and it can convert into isocyanate. So this isocyanate undergo hydrolysis and after the decarboxylation, it produces the amine. So the process of the hydrolysis and decarboxylation is look like this. So after completion of all the steps, so we can get the primary amine at last. See here. So here isocyanate, again reaction with base, and it can form this type of compound, and after rearrangement, so we can get this type of compound, that is carbonate ion. So after the formation of carbonate ion, this carbonate ion undergo hydrolysis and converts into primary amine. సో మూడవ తయారు పద్ధతి హాఫ్మన్ బ్రోమమైడ్ పద్ధతి. సో ఈ పద్ధతిలో చర్య ఏంటిదంటే, అమైడ్లను బ్రోమిన్ మరియు ఆల్కలి మిశ్రమం చేత కలిపి వేడి చేసినప్పుడు మనకు ప్రైమరీ ఎమిన్లు అనేవి ఏర్పడతాయి. సో సాధారణ చర్య అనేది చూస్తే ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది, అమైడ్లను బ్రోమిన్ మరియు ఆల్కలి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమం చేత కలిపి వేడి చేసినప్పుడు మనకు ప్రైమరీ ఎమిన్లు అనేవి ఏర్పడతాయి. సో చర్య విధానాన్ని గమనించినట్లయితే, మొదటగా అమైడ్ అనేది క్షారం చేత కలిపినప్పుడు క్షారం అనేది ప్రోటాన్ను తీసుకుంటుంది. అమైడ్లో ఉన్నటువంటి ప్రోటాన్ను తీసేసుకొని నైట్రోజన్ మీద రుణావేశం అనేది వస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కాంపౌండ్ బ్రోమిన్ చేత చర్య జరిపించేసి మనకు N-బ్రోమో అమైడ్ను ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ N-బ్రోమో అమైడ్ అనేది మళ్ళీ క్షారం చేత చర్య జరిపించినప్పుడు ఆ క్షారం అనేది ప్రోటాన్ను గ్రహించడం అనేది జరుగుతుంది. గ్రహించిన తర్వాత ఏర్పడినటువంటి యానియన్ రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్కైల్ సమూహం అనేది స్థానభ్రంశం అనేది చెందుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే నైట్రోజన్కి బ్రోమిన్కి బంధం అనేది విచ్ఛిత్తి అవుతుందో, అదే సమయంలో
ఆల్కైల్ సమూహం. ఈ ఆల్కైల్ ఏదైతే కార్బన్కి బంధించబడి ఉన్నటువంటి ఈ ఆల్కైల్ సమూహం అనేది నైట్రోజన్ చేత బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఇది ఏ సమయంలోనైతే బ్రోమిన్ అనేది నైట్రోజన్ నుంచి విడిపోతుందో అదే సమయంలో కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఆల్కైల్ సమూహం అనేది నైట్రోజన్ దగ్గరికి వచ్చి నైట్రోజన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా మనకు రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. ఆ విధంగా రీఅరేంజ్మెంట్ జరిగి ఇక్కడ మనకు ఐసోసైనేట్ను ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ఐసోసైనేట్ అనేది మళ్ళీ క్షారం చేత చర్య జరిపి మనకు ఈ విధమైనటువంటి సమ్మేళనం ఏర్పరుస్తుంది. సో ఇక్కడ ఇది మనకు ఈ విధంగా కన్వర్ట్ అయ్యి సో ఈ సమ్మేళనాలుగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి ఏమవుతుందంటే హైడ్రాలసిస్, ఇక్కడ ఏర్పడినటువంటి ఈ సమ్మేళనాలని జల విశ్లేషణం చెందించినప్పుడు అదే సమయంలో ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళిపోయి అక్కడ మనకు ప్రైమరీ ఎమిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా హాఫ్మన్ బ్రోమైడ్ చర్య యొక్క చర్య విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ చర్య ద్వారా మనము ప్రైమరీ ఎమిన్ను సులభంగా తయారు చేయవచ్చు. So the next preparation method, that is fourth preparation method, the reduction of amides. So let's see the reaction. The amides yield primary amines on reduction by lithium aluminum hydride. So by using the lithium aluminum hydride as a reducing agent, so by using that lithium aluminum hydride, amides easily converts into amines. So here what is the reaction? So amides in the presence of lithium aluminum hydrides, amides converts into amines. So here oxygen atom is replaced by 2 hydrogen atoms. And also here the secondary tertiary amides, produces secondary tertiary amines respectively. When the secondary amides reduced, it can form secondary amines. When the tertiary amides involved in this reaction, it can convert into tertiary amines. So this way, in this reaction we can easily convert the primary, secondary, tertiary amides into primary, secondary, tertiary amines respectively. So here this is the one example. So see here, this is propanamide. So when this propanamide reaction with lithium aluminum hydride, lithium aluminum hydride is a reducing agent. So this propanamide converts into propanamine. Here propanamide. So this is the N-methyl propanamide. This is N-methyl propanamide. This N-methyl propanamide converts into secondary amine. So observe this one. This is primary amine, and this is secondary amine. And if you use NN dimethyl propanamide, it can give the tertiary amine. So here this is what is the product? It is NN dimethyl propanamine. So here it is the N-methyl propanamine, N-propyl ethanamide. So here when you నాలుగో తయారీ పద్ధతిని చూసినట్లయితే ఇక్కడ మనకి అమైడ్ల క్షయకరణం. సో ఎప్పుడైతే అమైడ్లను క్షయకరణం చెందించినామో క్షయకరణ కారకాలను ఉపయోగించి అమైడ్లను క్షయకరణం చెందిస్తే అమైడ్లు అనేటి మనకు ఎమిన్లను ఏర్పరుస్తాయి. సో ఇక్కడ సెకండరీ మరియు టెర్షరీ అమైడ్లను క్షయకరణం చెందించినప్పుడు మనకు వరుసగా సెకండరీ మరియు టెర్షరీ అమైడ్లను ఏర్పరుస్తాయి. సో ఈ చర్యలో మనం ముఖ్యంగా చూస్తే అమైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పరమాణు అనేది 2 హైడ్రోజన్ పరమాణువుల చేత ప్రతిక్షేపించబడుతుందని తెలుస్తుంది మనకి. సో ఈ చర్య అనేది న్యూక్లియోఫిలిక్ యాసిడ్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఈ మొత్తం చర్య అనేది
తర్వాత న్యూక్లియోఫిలిక్ అడిషన్ అనేది జరుగుతుంది ఈ చర్యలో మనం గమనించినట్లయితే. సో ఇట్ ఈస్ ఏ సింపుల్ రియాక్షన్. సో దిస్ ఈజ్ ఏ రిడక్షన్ ఆఫ్ అమైడ్స్. So the next preparation method, that is fifth one, Smith reaction. So this is Smith reaction for the carboxylic acids. So what is the reaction? So here the chemical reaction wherein amine can be produced from a azide. Amines can be produced from an azide and carboxylic acids. So the reaction is as follows, like this. See here, this is the reaction. So when the carboxylic acid, this is the carboxylic acids reaction with azide, then it can convert into amines. As I mentioned here, it is the hydrozoic acids. So when the carboxylic acid reaction with the hydrozoic acids, so it can convert into amines. So this is the mechanism for the Smith reaction. So if you observe the mechanism, so in this mechanism, the protonation of the carboxylic acids here in the first step, the protonation of the carboxylic acids, so leads to form this compound, and after removal of water molecule from this compound, and it can form a SLEM ion. So this is SLEM ion. So this SLEM ion is now reacts with hydrozoic acid. Here this is hydrozoic acid. After reaction with the hydrozoic acid, so it is leading to the formation of a protonated azido ketone. So this is a protonated azido ketone. So now this protonated azido ketone and the R group which is attached to the carbon now undergo rearrangement in between the carbon and nitrogen bond, and after that the removal of dinitrogens and leading to form this isocyanate. Now this isocyanate undergo hydrolysis, and it can form this carbonated compounds. Here this is a carbonated compound. So this carbonated compound is now deprotonated and subsequent removal of carbon dioxide. So subsequent removal of the carbon dioxide, and it leads to form a amine. So this is the mechanism. So this way the amines are formed in the Smith reaction. సో నెక్స్ట్ తయారీ పద్ధతి, ఐదవ తయారీ పద్ధతిలో ఐదవ మెథడ్ స్మిత్ రియాక్షన్. సో స్మిత్ రియాక్షన్ ఏంటంటే ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లాలను హైడ్రోజోయిక్ ఆమ్లాల చేత చర్య జరిపించినప్పుడు, ఇది రియాక్షన్ కార్బాక్సిలిక్ ఆమ్లాలను హైడ్రోజోయిక్ ఆమ్లాల చేత ఆమ్ల సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఎమిన్లు అనేటివి ఏర్పడతాయి. ఈ చర్యని స్మిత్ చర్య అంటారు. సో ఏంటిది స్మిత్ చర్య? కార్బాక్సిలిక్ ఆమ్లాలను హైడ్రోజోయిక్ ఆమ్లాల చేత ఆమ్ల సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఎమిన్లు అనేటివి ఏర్పడతాయి. సో ఈ చర్యని మనం స్మిత్ చర్య అని అంటారు. సో దీని యొక్క చర్య విధానాన్ని గమనించినట్లయితే, సో మొదటగా ప్రొటనేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లాలు అనేటి ప్రొటనేషన్ అనేది జరిగి ఈ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కాంపౌండ్ నుంచి వాటర్ మాలిక్యూల్ను తొలగించిన తర్వాత మనకు SLEM అయాన్ అనేది ఏర్పడుతుంది. SLEM అయాన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ SLEM అయాన్ అనేది హైడ్రోజోయిక్ ఆమ్లం చేత చర్య జరుగుతుంది. నెక్స్ట్ SLEM అయాన్ హైడ్రోజోయిక్ యాసిడ్ చేత చర్య జరిపించిన తర్వాత చర్య జరిపించినప్పుడు ఇక్కడ మనకు ప్రొటనేటెడ్ అజైడో కీటోన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ప్రొటనేటెడ్ అజైడో కీటోన్ ఏర్పడుతుంది. సో తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ప్రొటనేటెడ్ అజైడో కీటోన్ అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఏర్పడినటువంటి ఈ ప్రొటనేటెడ్ అజైడో కీటోన్లో ఉన్నటువంటి ఆల్కైల్ సమూహం చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి బంధించబడి ఉన్నటువంటి ఆల్కైల్ సమూహం
ఆ కార్బన్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అది నైట్రోజన్కి వెళ్ళిపోతుంది. నైట్రోజన్ దగ్గరికి వచ్చేసి నైట్రోజన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే నైట్రోజన్తో బంధాన్ని ఏర్పరిచిన తర్వాత ఈ నైట్రోజన్ ఉన్నటువంటి బంధ ఎలక్ట్రాన్లు అనేవి ఈ కార్బన్ నైట్రోజన్కి ఇచ్చేస్తుంది. చేసిన తర్వాత మనకి ఇక్కడ నైట్రోజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దీంట్లో మనకు ఆల్కైల్ సమూహం అనేది పునరమరిక అనేది జరిగి ఈ విధమైనటువంటి సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. సో ఇది ఏ సమ్మేళనం? అది ఐసోసైనేట్ సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ప్రోటోనేటెడ్ ఐసోసైనేట్ను జల విశ్లేషణ చెందించిన తర్వాత మనకు కార్బోనేట్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి కార్బోనేట్ సమ్మేళనం డీప్రోటోనేట్ జరిగి ఏర్పడినటువంటి ఇక్కడ కార్బోనేట్ సమ్మేళనంలో డీప్రోటోనేషన్ అనేది జరిగి తర్వాత ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది తొలగించిన తర్వాత మనకు ప్రైమరీ ఎమిన్ అనేది ఏర్పడుతుంది. అక్కడ ప్రైమరీ ఎమిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు స్మిత్ రియాక్షన్లో చర్య. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ amines. So in that the first one is boiling points. So let's see boiling points of the amines. So if you observe in the primary, secondary and tertiary amines, 2 hydrogens are present in the primary amine and 1 hydrogen is present in the secondary amine, and there is no hydrogens in the tertiary amines. So due to presence of hydrogens in the primary and secondary, there is a possible to formation of intermolecular hydrogen bond. So due to this intermolecular hydrogen bond in the primary and secondary amines, the boiling points of these 2 primary and secondary amines will be higher than the tertiary amines, because there is no hydrogen in the tertiary amines. Hence there is no hydrogen bond in the tertiary amines. So that is why the boiling point of the tertiary amine will slightly lower than the primary and secondary amines. And the second one is solubility. So due to presence of hydrogens in the primary and secondary amines, they can form the hydrogen bond with the water molecule Cr. So like this, the hydrogen bond is present in between the amines and water molecule. So due to this hydrogen bond, the solubility of the primary and secondary amines, are more when compared with the tertiary amines. But the solubility decreases as the molecular weight increases. So that means when the size of the alkyl groups increases, the alkyl group which are bonding with the nitrogen, so that the size of that alkyl group, if it is increases, there is a decreasing in the solubility in the aqueous solutions. So because of that increasing in the size of the alkyl groups, so there is a indirectly increasing in the covalent nature. So that is why they are more soluble in the organic solvents. So this is the solubility of the amines. So next మనం భౌతిక ధర్మాలు చూద్దాం. సో ఎమిన్ల యొక్క భౌతిక ధర్మాలు. సో దాంట్లో మనకు మొదటగా బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానాలు. ఎప్పుడైతే మనకు ప్రైమరీ సెకండరీ ఎమిన్లను ఒకసారి పరిశీలించినట్లయితే, సో దాంట్లో మనకి ప్రైమరీ ఎమిన్లో 2 హైడ్రోజన్లు ఉంటాయి. అదేవిధంగా సెకండరీ ఎమిన్లోనేమో మనకు 1 హైడ్రోజన్ ఉంటుంది. టెర్షియరీ ఎమిన్లో అయితే హైడ్రోజన్లు అనేటివి ఉండవు. కాబట్టి ప్రైమరీ మరియు సెకండరీ ఎమిన్లలో హైడ్రోజన్లు ఉండటం వల్ల వాటిలో హైడ్రోజన్ బంధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది వీటిలో ప్రైమరీ మరియు సెకండరీ అమీన్లలో. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ప్రైమరీలో కానీ లేదా సెకండరీలో కానీ ఆ అణువులలో హైడ్రోజన్ బంధం అనేది
హైడ్రోజన్ బంధం అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా హైడ్రోజన్ బంధాలు అనేటి ప్రైమరీ మరియు సెకండరీ ఎమిన్లలో ఏర్పడడం వల్ల వీటి యొక్క ప్రైమరీ మరియు సెకండరీ ఎమిన్ల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలు అనేటి ఎక్కువగా ఉంటాయి. దీంతో కంపేర్ చేసినప్పుడు మనకు టెర్షరీ ఎమిన్తో కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే టెర్షరీ ఎమిన్లలో మనకు హైడ్రోజన్ లేవు కాబట్టి అక్కడ హైడ్రోజన్ బంధం అనేది ఏర్పడదు. సో అదేవిధంగా రెండో ప్రాపర్టీ చూస్తే ద్రావణీయత. సో ఇక్కడ కూడా మనం హైడ్రోజన్ బంధం ద్వారా దీని యొక్క ద్రావణీయతను వివరించవచ్చు. ఇక్కడ ప్రైమరీ మరియు సెకండరీ అమీన్లలో హైడ్రోజన్లు ఉండడం వల్ల ఈ ప్రైమరీ మరియు సెకండరీ అమీన్లు మాత్రమే నీటి అణువుల యొక్క హైడ్రోజన్లతోని హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరిచేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకు నీటి అణువుల చేత ప్రైమరీ లేదా సెకండరీ అమీన్లు అనేటి ఈ విధంగా హైడ్రోజన్ బంధం అనేది ఏర్పరుస్తుంది. కావున ప్రైమరీ మరియు సెకండరీ అమీన్లు అనేటి జల ద్రావణాలలో వాటి యొక్క ద్రావణీయత అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో కంపేర్ చేసినప్పుడు మనకు టెర్షరీ అమీన్లతో కంపేర్ చేస్తాయి. టెర్షరీ అమీన్ల యొక్క ద్రావణీయత అనేది చాలా తక్కువగా ఉంటుంది జల ద్రావణాలలో. అదేవిధంగా ఎప్పుడైతే మనకు నైట్రోజన్తో బంధించబడి ఉన్నటువంటి ఆల్కైల్ సమూహాల యొక్క సంఖ్య పెరిగినా లేదంటే వాటి యొక్క పరిమాణం పెరిగిన కొద్దీ జల ద్రావణంలో కరిగేటటువంటి సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే సమూహాల సంఖ్య యొక్క పెరిగితే లేదంటే సమూహాల సైజు అనే పరిమాణం అనేది పెరిగే కొద్దీ సంయోజనీయ స్వభావం అనేది పెరుగుతుంది. సంయోజనీయ స్వభావం అనేది పెరగడం వల్ల ఇవనేటి కర్బన ద్రావణాలలో ఎక్కువగా కరగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ, that is basicity of amines. So let's say basicity of amines. So all amines are weak bases, and due to presence of a lone pair of electrons on the nitrogen atom in the amines, so it can donate the lone pair to the electron deficiency species. So that is why it is a Lewis basis, and also it is known as a Bronsted-Lowry basis. So because it can accept the proton when it dissolved in water. See here. So this is a amine. When you dissolve this amine in the water, it can accept the proton from the water molecule and form this type of alkyl ion with the production of hydroxide ion. So that is why the acceptor protons is known as Bronsted-Lowry basis. And if you want to explain the basicity of the primary, secondary and tertiary amines. So the basicity of the primary, secondary amine influenced by the two major two factors that can influence on the basicity of primary, secondary amines. So in that the first one, that is inductive effect. So by using this inductive effect, so we can easily explain the basicity order in amines. So now if you want to explain what is the basicity order in between the ammonia, primary, secondary, tertiary amines, so by using this inductive effect we can easily explain what is the basicity order in between these compounds. So if you observe these compounds, so which groups are attached to the nitrogen atom in these compounds? So if 3 hydrogens are present in the ammonia and 1 alkyl group present in the primary amine, 2 alkyl groups are present in the secondary amine, 3 alkyl groups are present in the tertiary amine. So according to inductive effect, so what is the nature of the alkyl groups? So according to inductive effect, all alkyl groups are electron donators. Okay, now my question is, how can you say whether it is a strong base or weak base? So you can explain like this: how much speed that nitrogen release the electrons
release the electrons. So depending upon the speed of the electrons, then only we can say whether it is a strong base or weak base. If it is released fastly, then you can say it is a strong base. On the other hand, if it is released slowly, then you can say it is a weak base. Now remember that one. So here, so we know that the nitrogen, so in the ammonia there is no alkyl groups, there is no presence of alkyl groups. Now if you see primary amine, this is primary amine, so one alkyl group, that is methyl, for example it is a methylamine. So in the methylamine only one methyl is present. Say for example this is a example for the secondary amine, that is dimethylamine. So in the dimethylamine two methyl groups are present. Example for the tertiary amine, that is trimethylamine. So in the trimethylamine three methyl groups are attached to the nitrogen. So we know that what is the nature of the alkyl groups. So they can release the electrons, they can donate the electrons to the electron deficiency species. So here the methyl groups, all the methyl groups will release the electrons towards the nitrogen atom. Then nitrogen release the electrons which are present on the nitrogen atom. Then it will act as a base. See here in the primary amine only one methyl group is present. In the secondary two methyl groups are present. In the tertiary three methyl groups are present. So when the methyl groups are increases, then nitrogen will give the electrons very fast, or when nitrogen will release the electrons very fast. Very fast means it is a strong base. So that is why, so if you observe these four substances, so here ammonia, methylamine, dimethylamine, trimethylamine, so which one is the most basic in nature when compared with the other three species. So here, so based on the inductive effect, tertiary amine, it is the strong base. Tertiary amine is the more basic in nature than the secondary. Secondary is the more basic in nature than the primary, and primary it is the more basic than the ammonia. Now based on the inductive effect, so what is the order of the basicity? So here first one is tertiary is greater than secondary, it is greater than primary, it is greater than ammonia. So this is a decreasing order of the basicity. So in this way we can explain the basicity order in between the ammonia, tertiary, secondary and primary. So based on the inductive effect, which one is the more basic in nature? Tertiary amines are more basic in nature when compared with the other primary and secondary and as well as ammonia. So in this way we can explain basicity order. తర్వాతి ప్రాపర్టీ ధర్మం క్షారధర్మం. సో క్షారధర్మం చూద్దాం. ఎమిన్ల యొక్క క్షారధర్మం. సో ఎమిన్లను ఒకసారి పరిశీలించినట్లయితే అన్ని ఎమిన్లలో నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ నైట్రోజన్ మీద ఒక ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంటను ఇది దానం చేయడం ద్వారా దీనికి క్షార గుణం అనేది వస్తుంది. ఎలక్ట్రాన్లు దానం చేయడం అంటే అది ఏ బేస్ అని చెప్పవచ్చు, ఏ క్షారం చెప్పవచ్చు అంటే అది లూయిస్ క్షారం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఎమిన్లను మనము హైడ్రాలసిస్ చేసినప్పుడు
హైడ్రాసిస్లో ఉన్నటువంటి H+ అయాన్ను, వాటర్లో ఉన్నటువంటి H+ అయాన్ను ఇది అమోనియా గ్రహిస్తుంది, అమోనియా ప్రోటాన్ను గ్రహిస్తుంది. కాబట్టి దీన్ని గ్రహించడాన్నే ప్రోటాన్ను గ్రహించేటటువంటి స్పీషీస్ని ఏమంటారంటే బ్రౌన్స్టెడ్ లౌరీ బేసిస్ అని అంటారు. అదేవిధంగా దీని మీద ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండడం వల్ల కూడా ఇది న్యూక్లియోఫైల్ మాదిరిగా కూడా ప్రవర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది ఇది అమోనియా. ఎప్పుడైతే మనం దీనికి హైడ్రాలిసిస్ చేసినామో, జల విశ్లేషణ చెందిస్తే వాటర్ మాలిక్యూల్లో ఉన్నటువంటి H+ అయాన్ను ఈ నైట్రోజన్ అనేది తీసేసుకుంటుంది. ప్రోటాను గ్రహించి ఈ విధమైనటువంటి ఆల్కైల్ అమోనియం అయాన్ను ఏర్పరుస్తుంది. అదేవిధంగా హైడ్రాక్సైడ్ అయాన్ను కూడా ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా ప్రోటాన్ గ్రహిస్తుంది కాబట్టి ప్రోటాన్ గ్రహీతని మనం ఏమంటామంటే బ్రౌన్స్టెడ్ లౌరీ బేస్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉదాహరణ తీసుకుంటే అమోనియా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమిన్లు. అమోనియా మరియు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమిన్ల మధ్య ఉన్నటువంటి క్షార ధర్మం ఏ విధంగా ఉంటుంది, దేనికి ఎక్కువగా ఉంటుంది, దేనికి తక్కువగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎమిన్ల యొక్క క్షార ధర్మాన్ని వివరించేటప్పుడు మనకు 2 ధర్మాలు అనేటి వాటి మీద ప్రభావితం చూపిస్తాయి. అది ఒకటి ప్రేరేపక ప్రభావం, అదేవిధంగా ఇంకోటి త్రిమితీయ విఘాతం. మేజర్గా ఈ 2 ప్రభావాలు అనేటి ఎమిన్ల క్షారధర్మాన్ని ప్రభావితం చేస్తాయి. సో దాంట్లో మొదటగా చూస్తే ప్రేరేపక ప్రభావం. సో ప్రేరేపక ప్రభావం ఆధారంగా ఎమిన్ల యొక్క క్షారధర్మం అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం మనం. సో ఉదాహరణకి మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, అమోనియా ప్రైమరీ ఎమిన్ మరియు సెకండరీ టెర్షరీ ఎమిన్. సో వీటికి ఉదాహరణగా మనకు అమోనియా ప్రైమరీ ఎమిన్కి మిథైలెమిన్, సెకండరీకి డైమిథైలెమిన్, టెర్షరీకి ట్రైమిథైలెమిన్. సో వీటి మధ్య మనం ఇప్పుడు క్షారధర్మం అంటే దేనికి ఎక్కువగా ఉంటుంది, దేనికి తక్కువగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రేరేపక ప్రభావాన్ని ఉపయోగించి మనం సులభంగా వీటి మధ్య ఉన్నటువంటి క్షారధర్మాన్ని వివరించవచ్చు. ఒకసారి అమోనియా ప్రైమరీ ఎమిన్, సెకండరీ, టెర్షరీ ఎమిన్లను మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ నైట్రోజన్కి బంధించబడి ఉన్నటువంటి సమూహాలను పరిశీలించాలి. సో దాని ప్రకారంగా ఇక్కడ నైట్రోజన్కి 3 హైడ్రోజన్లు ఉంటాయి అమోనియాలో. అదేవిధంగా ప్రైమరీ ఎమిన్ మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ మిథైల్ ఎమిన్ తీసుకుంటాం కాబట్టి ఒక మిథైల్ గ్రూప్ ఉంది. అదే సెకండరీ ఎమిన్ను అబ్జర్వ్ చేస్తుంటే మనకు 2 మిథైల్ సమూహాలు ఉన్నాయి, అంటే ఆల్కైల్ గ్రూప్ 2 ఆల్కైల్ సమూహాలు ఉంటాయి. అదేవిధంగా టెర్షరీ చూస్తే మనకి ఇక్కడ 3 ఆల్కైల్ సమూహాలు, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ 3 మిథైల్ సమూహాలు ఉన్నాయని మనం గమనించవచ్చు. అయితే నైట్రోజన్కి బంధించబడి ఉన్నటువంటి ఈ ఆల్కైల్ సమూహాల యొక్క స్వభావం అనేది ఏంటిది? సో ప్రేరేపక ప్రభావం ఆధారంగా దీంట్లో అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమీన్లలో బంధించబడి ఉన్నటువంటి సమూహాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? సో ప్రేరేపక ప్రభావం ఆధారంగా వీటి యొక్క స్వభావం అనేది వీటికి ఎలక్ట్రాన్లను దానం చేసేటటువంటి స్వభావం ఉంటుంది. నైట్రోజన్కి బంధించబడినటువంటి మిథైల్ సమూహాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఈ మిథైల్ సమూహాలు అన్నీ కూడా ఎలక్ట్రాన్లను దానం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని +I సమూహాలు అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, మనకి ఇక్కడ ఎమిన్ ఇచ్చినప్పుడు, అది ఎమిన్లో ఉన్నప్పుడు ఏది బలమైనటువంటి క్షారం, ఏది బలహీనమైనటువంటి క్షారం, లేదంటే ఇచ్చినటువంటి ఎమిన్ అనేది బలమైనదా బలహీనమైన అనేది ఏ విధంగా చెప్తామంటే మనకు తెలుసు ఇప్పుడు క్షారధర్మం అనేది ఏ విధంగా వస్తుంది, ఒక సమూహం మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు దానం చేయడం ద్వారా. సో అదేవిధంగా ఇక్కడ ఎమిన్లలో ఉన్నటువంటి నైట్రోజన్ మీద ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది ఎంత తొందరగా విడుదల చేస్తే, ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తే, ఎంత తొందరగా విడుదల చేస్తే దానిని అప్పుడు మనం బలమైనటువంటి
క్షారం అని పిలుస్తాం. ఎప్పుడైతే నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది నెమ్మదిగా విడుదల చేస్తే అటువంటి సమ్మేళనాలను బలహీనమైనటువంటి క్షారాలు అని పిలుస్తారు. మరి ఇక్కడ నైట్రోజన్కి బంధించబడి ఉన్నటువంటి సమూహాలు అన్నీ కూడా మిథైల్ సమూహాలు. ఈ మిథైల్ సమూహాల యొక్క స్వభావం ఏంటిది? అన్నీ కూడా ఎలక్ట్రాన్లను రిలీజ్ చేసేటటువంటి, విడుదల చేసేటటువంటి సమూహాలే, అంటే ప్లస్ ఐ సమూహాలు. సో దీనివల్ల ఎలక్ట్రాన్లను విడుదల చేసేటటువంటి సమూహాలను నైట్రోజన్ కలిగి ఉండడం వల్ల ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను తొందరగా రిలీజ్ చేస్తుంది. అయితే ఇక్కడ టెర్షరీ అమీన్ను మనం పరిశీలించినట్లయితే టెర్షరీ అమీన్లో మనకు 3 మిథైల్ సమూహాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ మీద ఉన్నటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటను సులభంగా విడుదల చేయడం జరుగుతుంది, అంటే వేగంగా విడుదల చేస్తుంది కాబట్టి దీనికి క్షారత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అది సెకండరీ చూస్తే ఇక్కడ మనకు 2 సమూహాలు ఉన్నాయి కాబట్టి మిథైల్ సమూహాలు నైట్రోజన్ మీద ఉన్నటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటను టెర్షరీ అమీన్ కంటే కొద్దిగా నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీనికి టెర్షరీ అమీన్ కంటే కొద్దిగా తక్కువ క్షారద్రవం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ప్రైమరీని చూస్తే దీంట్లో ఒకే ఒక మిథైల్ సమూహం ఉన్నది కాబట్టి మిగతా సెకండరీ మరియు టెర్షరీ వాటి కంటే ఇంకా నెమ్మదిగా ఈ ఎలక్ట్రాన్లు అనేవి రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా అమోనియాలో మనకు ఎటువంటి ఆల్కైల్ సమూహాలు లేవు కాబట్టి ఇవి మిగతా 3 ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కంటే కొద్దిగా ఇంకా నెమ్మదిగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రేరేపక ప్రభావం ఆధారంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మరియు అమోనియాలలో క్షారధర్మం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం రాయవచ్చు. సో ప్రేరేపక ఆధారంగా దేనికి ఎక్కువగా ఉంటుంది? మనకి ఇక్కడ టెర్షరీ అమీన్కు ఎక్కువ క్షారద్రవం ఉంటుంది, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత ప్రైమరీ, తర్వాత లాస్ట్కి అమోనియా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ అనేది క్షార ధర్మం అనేది తగ్గే క్రమం ఇది. సో ఈ విధంగా ప్రేరేపక ప్రభావాన్ని ఉపయోగించి మనం ఎమిన్ల యొక్క క్షారత్వాన్ని వివరించవచ్చు. The second factor, that is steric factor. So here this steric factor is also affects on the basicity of the amines. If you see the structures of the ammonia, this is ammonia structure, this is primary amine, this is secondary, and this is tertiary amine. So in the ammonia only small atoms that are hydrogens are present around the nitrogen atom. If you see the structure of the primary amine, one bulky group present in the primary amine, 2 bulky groups are present in the secondary amine, so that are methyl groups. In the tertiary amine, 3 bulky groups present, so that are methyl groups present in the tertiary amine. So due to presence of these 3 bulky groups around the nitrogen atom, the crowdedness will be happen in between these 3 bulky groups. So in that time, nitrogen will not give the electrons as much fast. Hence there is a decreasing in the basicity. So when you see the secondary amine, only 2 bulky groups are present on the nitrogen atom. So nitrogen can release the electrons fastly when compared with the tertiary amine. And come to the primary amine. So in the primary amine, only 1 bulky group, methyl group, is present. Means there is that much amount of crowdedness on the nitrogen atom. So in that term, nitrogen will give the electrons very much fast when compared with the secondary and tertiary amines. And when compared with the ammonia, so in the ammonia there is no steric effect, there is no steric hindrance on the nitrogen atom. So that is why the nitrogen will give the electrons very much fast when compared with the other primary, secondary, tertiary. So based on the steric effect, so how can you write the basicity order of these 4 compounds? So here the order. So based on the steric effect, which will show the highest
basicity. So here ammonia. So ammonia having the highest basicity than compared with the other three amines. And then ammonia it is greater than primary. Primary it is greater than secondary. Secondary it is greater than tertiary. So this is the decreasing order. So this order is only based on the steric effect. So based on the steric effect, ammonia is the strong base when compared with the other three primary, secondary, tertiary amine. But whereas based on the inductive effect, tertiary ammonia is the tertiary amine is the strong base when compared with the other amines and ammonia. So next factor, so త్రిమితీయ విఘాతం. సో త్రిమితీయ విఘాతం ఆధారంగా కూడా మనము త్రిమితీయ విఘాతం అనేది కూడా మనకు ఎమిన్ల యొక్క క్షారత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మరి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇక్కడ చూద్దాం. మనం ఒకవేళ అమ్మోనియా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమిన్ల యొక్క స్ట్రక్చర్ను నిర్మాణాలు పరిశీలించినట్లయితే అమ్మోనియాలో 3 చిన్న సమూహాలు మాత్రమే ఉంటాయి. అవి హైడ్రోజన్ పరమాణువులు. అదేవిధంగా ప్రైమరీ ఎమిన్లలో ఒక పెద్ద సమూహము అదేంటిది CH3 సమూహం అనేది ఒక పెద్ద సమూహం ఉంటుంది దీంట్లో ప్రైమరీ ఎమిన్లో. సెకండరీ ఎమిన్లో మాత్రం 2 పెద్ద సమూహాలు ఉంటాయి. అవే 2 మిథైల్ సమూహాలు ఇక్కడ ఉన్నాయి. అదే టెర్షరీ ఎమిన్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణాన్ని గమనించినట్లయితే 3 పెద్ద సమూహాలు ఉన్నాయి. ఇక్కడ 3 పెద్ద అయినటువంటి మిథైల్ సమూహాలు నైట్రోజన్ చుట్టూ ఉన్నాయి. సో ఇక్కడ టెర్షరీ అమీన్ యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే టెర్షరీ అమీన్లో మనకి 3 పెద్ద సమూహాలు ఉండడం వల్ల ఈ 3 సమూహాల మధ్య మనకి త్రిమితీయ విఘాతం అనేది ఏర్పడుతుంది. ఈ త్రిమితీయ విఘాతము ఏర్పడడం వల్ల నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అంత తొందరగా విడుదల చేయదు. సో అంత తొందరగా విడుదల చేయదు కాబట్టి దాని యొక్క క్షారత్వం అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకు సెకండరీ అమీన్ గమనించినట్లయితే ఇక్కడ 2 పెద్ద సమూహాలు ఉన్నాయి. అవి 2 మిథైల్ సమూహాలు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటి టెర్షరీ ఎమిన్ కంటే కొంత తొందరగా విడుదల చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీని యొక్క క్షారత్వం అనేది టెర్షరీ ఎమిన్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదే మనం ప్రైమరీ ఎమిన్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణాన్ని చూస్తే దీంట్లో ఒకే ఒక పెద్ద సమూహం ఉంటుంది కాబట్టి త్రిమితీయ విఘాతం అనేది మిగతా రెండింటికి సెకండరీ మరియు టెర్షరీ ఎమిన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కావున నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేది సెకండరీ మరియు టెర్షరీ కంటే ఇంకా తొందరగా విడుదల చేస్తుంది. కాబట్టి దీని యొక్క క్షారత్వం అనేది మిగతా రెండిటి సెకండరీ మరియు టెర్షరీ కంటే ఎక్కువగా ఉంటుంది. అదే మనకు అమ్మోనియాను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు పెద్ద అయినటువంటి సమూహాలు అసలే లేవు కాబట్టి ఇక్కడ త్రిమితీయ విఘాతం అనేది ఉండదు అమ్మోనియా మీద. కాబట్టి అమ్మోనియా మీద ఉన్నటువంటి ఇక్కడ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇది ఇంకా తొందరగా వేగంగా విడుదల చేస్తుంది. కాబట్టి దీని యొక్క క్షారత్వం అనేది మిగతా 3 కంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కంటే ఎక్కువగా ఉంటుంది. సో త్రిమితీయ విఘాతం ఆధారంగా క్షారత్వ క్రమం అనేది ఇక్కడ మనం రాసాం ఈ విధంగా ఉంటుంది. అదేంటిది అమ్మోనియాకు ఎక్కువగా ఉంటుంది. సో దాని తర్వాత ప్రైమరీ, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత టెర్షరీ. సో ఇది కేవలం త్రిమితీయ విఘాతం ఆధారంగా మనము క్షారత్వం క్రమాన్ని ఈ విధంగా రాస్తాం. ఇది క్షారత్వం తగ్గేటటువంటి క్రమం. అది ఇంతకుముందు మనం చూసినట్టు ప్రేరేపక ప్రభావం ఆధారంగా ఏది ఎక్కువగా ఉంటుంది టెర్షరీ ఎమిన్కు అనేది క్షారత్వం ఎక్కువగా ఉంటుంది. అదే త్రిమితీయ విఘాతాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు అమ్మోనియాకు క్షారత్వం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రేరేపక ప్రభావం మరియు త్రిమితీయ విఘాతాలు ఈ 2 ప్రభావాలన్నిటి ఎమిన్ల యొక్క క్షారత్వాన్ని ప్రభావితం చేస్తాయి. So see here, this is the overall explanation. So from the previous knowledge, so this is the order. So in the only gas phase. So in the gas phase, so this is the basicity order of tertiary amine, secondary amine, primary amine and ammonia. So remember this order only in gas phase or non-aqueous solution.
Now if you observe this order, so this is the experimental order or the actual basicity order of the ammonia and primary, secondary and tertiary. So in the aqueous solution, the actual basicity order of the primary, secondary, tertiary and ammonia is like this. So in the aqueous solution, which one is the highest basicity, which one will have the highest basicity? So in the aqueous solution, secondary amine is the will have the highest basicity, and then primary amine, and then tertiary amine, and lastly ammonia. So this is the order, actual order of the primary, secondary and tertiary and ammonia. You have to remember this order in the aqueous solution. This is in the aqueous solution, and actual basicity order of the primary, secondary, tertiary and ammonia order is like this. So this is only on the gaseous phase or non-aqueous solution like this. Or we can write ammonia, it is greater than primary, it is greater than secondary, it is greater than tertiary. So this order also come under the gaseous phase. So this is based on the inductive effect. This is based on the steric effect, and this is the actual order of the amine. సో మరి ఇంతకుముందు మనం చూసినట్లయితే ఒకసారి ప్రేరేపక ప్రభావం వల్ల మనకు ఒక రకమైనటువంటి ఆర్డర్ వస్తుంది. అదేవిధంగా త్రిమితీయ విఘాతం వల్ల కూడా మనకి ఒక రకమైనటువంటి ఆర్డర్ అనేది వస్తుంది, క్రమం అనేది వస్తుంది. అయితే మరి ఈ రెంట్లలో ఏది నిజమైనది అని అంటే అవి కేవలం మనకు గ్యాసెస్ ఫేజ్లో మాత్రమే సాధ్యమైతే, అదేవిధంగా ప్రేరేపక మరియు త్రిమితీయ విఘాతాలను అజంప్షన్ చేసుకొని మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ మరియు అమోనియాల యొక్క క్షార స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రయోగపూర్వకంగా తెలపవచ్చు. సో ప్రయోగపూర్వకంగా లేదా జలద్రావణంలో ఎమిన్ల యొక్క క్షారత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రయోగపూర్వకంగా లేదా జలద్రావణంలో ఎమిన్ల యొక్క క్షారత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనకు సెకండరీ ఎమిన్ అనేది ఎక్కువ క్షారత్వాన్ని ప్రదర్శిస్తుంది, తర్వాత ప్రైమరీ ఎమిన్, దాని తర్వాత మనకు టెరిషరీ ఎమిన్ ఉంటుంది, లాస్ట్గా అమోనియా ఉంటుంది. సో ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మిగతా మనం రెండు చూసినటువంటి ఆర్డర్లు కేవలం అజంప్షన్స్, మనం ఆ థియరీని బేస్ చేసేసుకొని మనం చెప్పినాం. కాబట్టి మనకు ఆ రకమైనటువంటి ఆర్డర్స్ వచ్చినాయి. ఆ రెంటిలో మనకి ఏది రైట్ అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ aqueous సొల్యూషన్లో మాత్రమే, జలద్రావణంలో మాత్రమే మనకు ఎమిన్ల యొక్క క్షారత్వం అనేది తెలుస్తుంది. సో ఈ ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో బేసిటీ ఎమిన్ల యొక్క క్షారత్వం అనేది ఇంపార్టెంట్.